పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనున్నానండి. క్రిస్మస్ వేడుకలు అయితే ప్రారంభమైనాయి. అది ఎక్కడ అని అనుకుంటున్నారా? అయితే ప్రపంచంలో రెండవ అతిపెద్ద చర్చ్ దగ్గర అయితే ఉన్నానండి, కరుణాపురం చర్చ్. చాలామంది వెయిట్ చేస్తుంటారు క్రిస్మస్ కోసం. అలాగే క్రిస్మస్ సంబరాలు అయితే చాలా అంబరాన్ని అంటుతాయని చెప్పాలి. ఇక్కడ కరుణాపురంలో మాత్రం స్పెషల్గా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏకంగా ఇక్కడ చర్చిలో ఒకేసారి 40,000 మంది కూర్చొని ప్రార్థన చేసుకునే ఈ చర్చిలో అసలు ఎలా జరుగుతాయి, ఏమేం వేడుకలు ఉంటాయి అనేది ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు పాల్సన్ రాజు గారు ఉన్నారండి, ఫాదర్. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, అసలు ఈ చర్చి గురించి చాలా మందికి అసలు తెలుసుకోవాలనే విషయం ఉంటుంది. అయితే దానికన్నా ముందు ఈ వేడుకల గురించి ముందు తెలుసుకునే ముందు అసలు డిసెంబర్ 25నే ఎందుకు క్రిస్మస్ జరుపుతారనేది ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి మరి కన్య మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడు ఆ రాత్రి బాగా చలి, విపరీతమైన చలికాలం ఈ డిసెంబర్ అనేది. ఆ రోజు డిసెంబర్ 25 తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని జన్మించిందని అర్థం అన్నట్టు. గొర్రెల కాపర్లు చలి కాచుకుంటుండగా దేవుడు వారికి ప్రత్యక్షమై ప్రజలందరూ గలవు మహాశువార్తమానం మీ కొరకు రక్షకుడు పుట్టిండన్నప్పుడు ఆ గుల్లలందరూ అర్ధరాత్రి వేళ ఆ యొక్క మరి బెత్లెహేంలో మరి వారు చలిగాచుకుంటుండగా దేవదూత పరిచయమైన రోజు, దర్శనమైన రోజు వాళ్ళందరూ పోయి ఆ రాత్రి అక్కడ దేవుని ఆరాధించి ఆయనను ప్రేమించినట్టుగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, అంటే మరి పాపంలో ఉన్నవారు, శాపంతో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు, ఆశీర్వాదాలు లేనివారు, రోమా ప్రభుత్వ సైన్యకు పన్ను కట్టలేక బాధపడుతున్న సమయంలో ఆ రోజుల్లో మరి క్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినప్పటికీ ఈ భూలోకంలో మానవుని కొరకు మానవునిగా ఉద్భవించిన రోజు క్రిస్మస్ 25 తారీఖు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులు చేసుకుంటారు, అన్య మతస్థులు కూడా చేసుకుంటారు అనుకో. ఆ రోజు ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఉంటుంది కనుక అందరూ వివిధ రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా కొంతమంది వచ్చి చూసిపోతున్నారు. అంటే మన తెలుగువారు, ఫారినర్స్ కాకుండా వేరే వేరే దేశాల నుండి వచ్చిన వారు కూడా మందిరంలో ఈ పండుగలో పాల్గొందాం, ఇక్కడికి వస్తే చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు. ఎంతోమందికి మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్, సంతానం లేని వారికి, ఉద్యోగం లేని వారికి, సమాధానం లేని వారికి, ఈ విధంగా వాళ్ళందరూ పోయి ఫోన్లు చేసుకొని చెప్పుకుంటారు, మేము పలానా మందిరం వెళ్ళామండి, చాలా బాగుంది, పండగ ఉంది, మనం వెళ్దాం. పండగ పోయి మనం మొక్కుకున్నప్పుడు మొక్కుబళ్ళని దేవుడు తీర్చిందని అనేక మంది రావడం జరుగుతుంది. అందులో రకరకాల చెట్లు, నేను చైనా నుండి, న్యూజిలాండ్ నుండి, ఆస్ట్రేలియా నుండి రకరకాలుగా ఇప్పుడే తోటలలో పెడుతున్నారు. అనేక చుట్టుపక్కల ప్రాంతంలో నుంచి కూడా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకేసారి ఇక్కడ కనిపించే ఈ చర్చ్ అనేది రూపాంతరం చెందుతూ వస్తుంది. సంవత్సరానికి కూడా మీరు పెంచుతూ వస్తున్నారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది. అయితే ఈ క్రిస్మస్ వేడుకల్ని కూడా అంతే వైభవంగా చేస్తున్నారా? ఫస్ట్ నుంచి ఏమైనా తేడా ఉంటుందా? రోజు రోజుకి మారుస్తున్నారు, సంవత్సరానికి మారుస్తున్నారు? తప్పకుండా మారుస్తున్నాం. రోజుకు పోయినసారి కంటే ఈసారి ఇంకెక్కువ బాగా జరిగేది, బాగా ఏర్పాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే పోయినసారి ఆ విదేశాల నుండి చేసిన చెట్లు లేవు. తర్వాత ఇప్పుడు జనుల్లో అద్భుతం జరిగినప్పుడు మార్పు వస్తుంది. అరే, నేను పోయిన సంవత్సరం పోయా, నాకు ఎలాంటి అద్భుతం జరిగింది, ఓహో ఇది జరిగేది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారి మీద వెలుగుతున్నది కనుక తప్పకుండా రోజు రోజుకు దినదినం ఒక నూతనత్వం అన్నట్టు. ఇప్పుడు నేను స్టేజ్ మీద పెట్టాను యేసు ప్రభు యొక్క ముళ్ళ కిరీటం, ఈ సంవత్సరం ప్రత్యేకత. అందులో యేసు ప్రభు జననము, తర్వాత దావీదు తాళపు చెవి అని బైబిల్ ఉన్న ప్రకారం ఉంది.
అంటే అదే కొత్త దానం అన్నట్టు. రెండోది సంవత్సరం నేను మన మందసం పెడుతున్నాను. ఇట్లా శాంతా హౌజు అక్కడ పెద్దగా ఉంది చాలా. తర్వాత క్రిస్మస్ ట్రీ, అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా ఈ మందిరంలో చాలా విద్యుత్ అలంకరణ కానీ ఈసారి స్పెషల్ లేజర్ లైటింగ్ నైట్ కనిపిస్తా అంటే చాలామంది అంటున్నారు ఎంత బాగుంది అయ్య గారు ఈ లేజర్ లైటింగ్, అబ్బాయి ఎక్కడ మేము చూడలేదు చర్చి మీద. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. నేను రోడ్డు మీదకి అట్లా చూద్దామని వెళ్ళాను. పబ్లిక్ వస్తున్నారు, ఏంటమ్మా ఎక్కడికి పోతున్నా అంటే కరుణాపురం అన్నారు. నేను నైట్లో కదా, ఎందుకమ్మా అని చెప్పాను. రేపు పండగ క్రిస్మస్ మా పాలయ్య గారు అక్కడ సిద్ధపరిచారు. అబ్బో పరలోకం లాగా అనిపిస్తుంది అక్కడ. విద్యుత్ అలంకరణ కానీ, చక్కటి భోజనాలు కానీ, సంస్కృత కార్యక్రమాలు కానీ, చెట్లు కానీ, ఆ మందిరంలో కూర్చుంటే దేవుని యొక్క వెలుగు మాలోనికి వస్తుంది. అయ్యగారు ఎవరో కానీ అయ్యగారిని దేవుడు దీవించిన గాక చాలా ప్రజెన్సీ ఉంది అక్కడ అని భక్తులంతా చెప్తా అంటారు. నేనే తెలియనట్టుగా అడుగుతాంట, ఏ ఊరమ్మ మీకు ఏమన్నా అయిందా, ఎందుకు వచ్చారు అని. ఇది ప్రధానంగా ప్రార్థనకి ప్రతి ప్రార్థనకు కూడా ఒక మూలం అనేది ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. అయితే ప్రపంచ శాంతి కోసం మీరు చేసేది ఇప్పుడున్న జరుగుతున్న ఈ సంఘటనలు కానీ అసాంఘిక సంఘటనలు కానీ మీరు ఎంతవరకు మీరు ఈ ప్రార్థనల ద్వారా ఆపుతారు? అంటే మీకు ఏదైనా మోటో ఉంటుందా? అందరి క్షేమం కోసం చేస్తూ ఉంటారు కదా. తప్పకుండా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన బైబిల్ తిమోతి రాసిన పత్రికలు ఉంది. రాజుల కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రపంచంలో శాంతి కలగాలంటే ప్రార్థన ద్వారానే. మా క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో ప్రార్థన అనేది వెన్నుముక్క లాంటిది. ఎందుకంటే వెన్నుముక్క లాంటిది, శ్వాస లాంటిది, తినే తిండి లాంటిది, వేసుకునే వస్త్రం లాంటిది. ప్రార్థన ద్వారా దేవుడు ప్రపంచాన్ని శాంతి గుంచగలుగుతాడు. తప్పకుండా మీరు ప్రార్థన చేయమన్నాడు. దేని కొరకు ప్రార్థన? నా శాంతి మీకు అనుగ్రహిస్తానన్నాడు శిష్యులతో. ప్రపంచానికి, సర్వలోకానికి నా శాంతిని ఇస్తానన్నాడు. కనుక మేము చేసే ప్రార్థన ద్వారా మొన్న చాలామంది సమాధానం ఇక్కడికి వచ్చేది అది. పబ్లిక్ దేని కోరుకుంటున్నారు? ఆశీర్వాదాలు పక్కకు పెట్టండి. ఇక్కడికి రాగానే గుమ్మం నిలబడ్డే, అమ్మ ప్రశాంతంగా ఉంది, ఇంట్లో కూర్చున్నాం ఇంతకాలం సమస్యలతో, పిల్లలతో, వాళ్ళతో. ఇక రాగానే ఇంకా సంసారం అనేది గుర్తుకురాదు, లోకం గుర్తుకురాదు, ఎవరు గుర్తుకురాదు. ఏం గుర్తుకొస్తుందంటే గాడ్, దేవుడు. రెండోది పీస్ఫుల్, సమాధానం. మూడోది అద్భుతాలు జరుగుతాయి తప్పకుండా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు ఎందుకు వచ్చిందంటే సర్వోన్నతమైన స్థలంలో మనుషులకు సమాధానం కలుగును గాక. క్రీస్తు పుట్టగానే కోట్ల మంది దేవదూతలు అక్కడికి వచ్చేసారు, సైన్యం ఆర్యంలాగా. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసుప్రభు పరిశుద్ధుడు అని ఆయనను ఆరాధిస్తున్నారు. అంత సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానం. అంటే తప్పకుండా ప్రార్థన ద్వారా ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా వస్తుంది. ఆ భక్తి భావం, ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత అనేది ఎక్కడుంటుంది అంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. అది ఇంట్లో కావచ్చు. రెండోది మందిరంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో రకరకాల మనుషులు వస్తూ అంటారు హ్యాపీ క్రిస్మస్, కానీ ఇక్కడ అట్లా కాదు. రాగానే దేవుడు ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, ఇది కావాలని ప్రార్థించుకున్నప్పుడు తప్పకుండా మేము చేసే ప్రార్థన ద్వారా ఈ ప్రపంచంలో తప్పకుండా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక ఆమె వచ్చింది, మొన్న చచ్చిపోదాం అనుకున్నారు అందరు కుటుంబం అంతా. వచ్చిన నేను చెప్పిన వాక్యం చెప్తున్నా, ప్రార్థన చేస్తున్న, దేవా ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు వారు మార్చంటే మేమే అని పరిగెత్తుకొని వచ్చాను. మరి ఇప్పుడు ఎట్లుందామంటే సమాధానం వచ్చింది. దేని ద్వారా? ప్రేయర్ ద్వారా. అట్లా వేల మంది, లక్షల మంది, మిలియన్స్ మంది కూడా సమాధానం అనేది మనుషుల నుండి రాదు, దేవుని నుండి మనిషికి వస్తుంది. అది దేని ద్వారా? మాలాంటి భక్తులు అందరూ కలిసి మాతో ఏకీభవించి ప్రార్థించినప్పుడు తప్పకుండా సమాధానం కలుగుతుంది. ఈ పండుగలో సమాధానం పండుగ అంటారు. ఇది ఆశ్చర్యకరమైన పండుగ, ఇది అద్భుతమైన పండుగ, అద్భుతాలు జరిగేది. ఇది క్రీస్తు ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి తొలగించే పండుగ, ఇది వెలుగు నింపే పండుగ. ప్రతి మనిషి దేవుని ఎవరు క్రీస్తుని కలిగి ఉంటారో వారందరికీ దేవుని వెలుగు తప్పకుండా ఉంటుంది. మేడం, చివరిగా క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్తారు? ఎలాంటి వేడుకలు ఇక్కడ జరుగుతాయని చెప్తారు? ఒకసారి మీ మాట. తప్పకుండా ఇక్కడ మరి క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి లోకానికి పంపాడు. ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునని వాక్యం ఉంది. కనుక ఈ ప్రపంచంలో కోట్ల మంది భయంకరమైన పాపం, శాపం, అంధకారంలో ఉన్న ప్రజలందరూ ఏంటంటే ఎవరు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతామో
వారి జీవితంలో తప్పకుండా సమాధానం వస్తుంది. ఇక్కడికున్న భక్తులు దేవుని ప్రేమించాలి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించని వాక్యం లేదు. పొరుగువారు ఎవరంటే బీదలు, బలహీనులు, ఏ ప్రేమను నోచుకున్న వారందరూ మన ద్వారా క్రీస్తు తన ప్రేమను ఈ ప్రపంచానికి అందిస్తారు. కనుక మీరందరూ క్రీస్తు ప్రేమను అందించాలని, క్రీస్తు యొక్క సమాధానం కలిగి జీవించాలని, తోటివారు లేదా ప్రేమ, దయ, గుణం, మంచి లక్షణాలు కలిగి జీవించాలని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను తెలియజేయించున్నాను. కనుక ఇది హ్యాపీ క్రిస్మస్, ఇది మేరీ క్రిస్మస్. సుమన్ టీవీ వారికి కూడా నా హృదయపూర్వకంగా మీరు మా మందిరానికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించుకొని మమ్మల్ని మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ ప్రేక్షకులందరికీ, మీ యజమాని వారికి, మీ అందరికీ, ఓనర్ కూడా నేను ప్రత్యేకమైన క్రీస్తు జ్యోతి మందిరం తరపున, సొసైటీ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ సొసైటీ తరపున క్రీస్తు జ్యోతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు చర్చ్ దగ్గర ఫాదర్ జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారండి. వారితో కూడా మాట్లాడదాం. అసలు క్రిస్మస్ వేడుకల గురించే కానీ ఈ ట్రీ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సుమన్ టీవీకి థ్యాంక్ యూ అండి. చాలామంది క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా శాంటా క్లాస్ కోసమే కానీ మనకి ట్రీ కోసమే కానీ చాలామంది ఎలా దీన్ని మొత్తం కూడా ఆకర్షణీయంగా చేస్తారు అనేది అయితే వేచి చూస్తూ ఉంటారు. మరి మీకు ఇక్కడ చర్చిలో ఎలాంటి వేడుకలు జరుగుతాయి, మరి ఈ ట్రీకి సంబంధించిన విశేషాలని కొన్ని చెప్పండి. మొట్టమొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు జ్యోతి మందిరం తరపున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ క్రీస్తు జ్యోతి మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీ అలంకరణ జరిగింది. ఇది 50 feet హైట్ కలిగినటువంటి క్రిస్మస్ ట్రీ. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ ట్రీని అలంకరించుకుంటూ ఉంటారు. ఇది మన దేశంలోది కాదు, విదేశాల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా చెట్లు, ఈ ఒక పైన్ ట్రీ అంటారు దీన్ని, ఆ పైన్ ట్రీని వాళ్ళు కట్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు అలంకరించుకొని ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరెవరికైతే బహుమతులు ఇస్తారో ఆ బహుమతి మీద పేరు రాసి అక్కడ పెడతారు. ఆ మధ్యరాత్రి ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ బహుమతులను వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి కానీ ఇప్పుడు మన దగ్గర ఏమైపోయింది అని అంటే ఆ చెట్టును అలంకరించి రకరకాల లైట్లతోటి, బాల్స్ తోటి, బెల్స్ తోటి, ఈ విధంగా ఇక్కడికి కూడా చాలామంది భక్తులు వస్తారు. కాబట్టి ఒక అందమైనటువంటి చెట్టును పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఢిల్లీ నుంచి తెప్పించాము. క్రిస్మస్ ట్రీని అలంకరించడం జరిగింది. ఓన్లీ క్రిస్మస్ టైంలో ఉంటుందండి, సంవత్సరం పొడుగుతున్నా ఇక్కడే ఉంటుంది? లేదండి, ఓన్లీ క్రిస్మస్ టైంలో. మేము ఇప్పటి నుంచి మామూలుగా డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 15 వరకు ఈ క్రిస్మస్ ట్రీని ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటిదాకా భక్తులు వస్తూ ఉంటారు. తర్వాత శాంటా క్లాస్ అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చాలామంది ఇంటికి వెళ్ళి బహుమతులు ఇచ్చేటువంటి వాడు. కాబట్టి క్రిస్మస్ తాత అంటే ఎందుకంటే చాలామంది పేదవారికి వాళ్ళకి ఇండ్లలోకి వెళ్ళి వారికి ఆ క్రిస్మస్ సంతోషాన్ని పంచడానికి వారికి బట్టలు కానీ వారికి కావాల్సినటువంటి అవసరతలు కానీ ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఆ క్రిస్మస్ తాత ఆచారంగా ఈ రోజుల్లో కూడా క్రిస్మస్ తాత అలంకరించి మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది వాలంటీర్స్ క్రిస్మస్ తాతలాగా అలంకరించుకొని అనేకంగా క్యాంపస్లో తిరుగుతూ వాళ్ళకి చాక్లెట్లు అవి ఇస్తూ అంటే పిల్లల్లో ఉత్సాహాన్ని, సంతోషాన్ని పెంచుతూ ఉంటారు. క్రిస్మస్ అనగానే మనకు ఒకే దగ్గర చాలామంది కూర్చొని ప్రార్థనలు చేయడం మాత్రమే కొంతవరకు తెలుసు బయటకి. అయితే ఇక్కడ కార్యక్రమాల విషయానికి వస్తే మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఈ 3 రోజుల పేరు మీద? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించడం అని అర్థము. కాబట్టి అందరూ కూడా భక్తులు ఆ క్రిస్మస్ దినాన ప్రత్యేకించి ఆ పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు. క్రిస్మస్ యేసుప్రభు పుట్టినటువంటి జన్మను పురస్కరించుకొని, తర్వాత యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన జన్మ యొక్క ప్రత్యేకత ఏందనేది. కాబట్టి ఇక్కడ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో కూడా ప్రత్యేకించి ఈరోజు రాత్రి 24 రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు మధ్యరాత్రి జన్మించాడు అనేటువంటిది మా విశ్వాసము. కాబట్టి మధ్యరాత్రి మొట్టమొదటిగా క్రిస్మస్ గీతాలతో ఆరంభించి క్యాండిల్ అందరూ వెలిగిస్తారు. ఎందుకంటే క్రీస్తు లోకానికి వెలుగు అనే సాదృశ్యంగా అందరూ వెలిగించి ఆ క్రిస్మస్ గీతాలను ఆలపిస్తారు. తర్వాత మధ్యరాత్రి క్రిస్మస్ సందేశం ఉంటుంది. తర్వాత దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. తర్వాత డిసెంబర్ 25వ తారీఖు నాడు ఈ యొక్క క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఒక ఊరేగింపుగా అంటే మందిర ఆవరణంలో నుండి ఊరంతా తిరిగి శాంటా క్లాస్ తోటి, తర్వాత శాంటా హౌస్ తోటి వీళ్ళను, ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలవాలి అనే సందేశాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఆ విధంగా ఊరేగింపు అయిపోయిన తర్వాత జెండా ఆవిష్కరణ ఉంటుంది. జెండా ఆవిష్కరణ తర్వాత మందిరంలోనికి వచ్చి చాలా ఒక 10-15 పాటలు క్రిస్మస్ గీతాలు ఆలపిస్తాము. చక్కటి క్వైర్ ఉంటుంది, సంగీతం ఉంటుంది. తర్వాత మేము క్రిస్మస్ సందేశాన్ని నేను ఇస్తాను. తర్వాత రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రజలు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక దీవించబడాలనేటువంటి ఆశ ఉంటుంది కాబట్టి
ఆ దీవెనలను వారికి మరి సంవత్సరం పాటంతా ఆ ప్రభు దీవెనలు వారికి ఉండాలని, వారికి మంచి ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, కలిమి, సంపద, వారికి ఏది కొదువ లేకుండా అన్ని విషయాల్లో ప్రభు వారిని ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తాం. అంతేకాదు మన దేశం కొరకు, మన దేశ నాయకులు, మన దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు, ప్రజల కొరకు, అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. వారందరూ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా సంవత్సరం పాటు అంతా దేవుడు కృపలో వారు ఉండాలని చెప్పేసి వారి కొరకు మేము అందరం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.